జగన్ బలిసి మాట్లాడుతున్నాడు. ఈ వర్డ్ నేను అనుకుంటున్నారేమో, నేను అనలేదు ఇది. సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నిన్న జగన్మోహన్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఏమో ఆయన ఎందుకన్నారో నాకు తెలీదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం నిన్న ప్రెస్ మీట్ పెట్టి వాగిన పిచ్చివాగులు ప్రతి ఒక్కళ్ళు చూసాం. ఈ ఓటింగ్ సంఖ్యలు చూసిన తర్వాత ఎవరికన్నా ఇలాంటి ఏడుపే వస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. ఆయన నిన్న ఇదంతా కాకుండా డిఐజీ క్యాడర్లో ఉన్న కోయా ప్రవీణ్ గారి గురించి కూడా వాడు వీడు అని మాట్లాడడం, బీటెక్ రవి గురించి కూడా ఒకడు ఉన్నాడు సింగులర్ టర్మ్స్లో మాట్లాడడం, ఇదంతా కాదు పరాకాష్ఠకి వెళ్ళిపోయి ఇంకా చంద్రబాబు నాయుడు గారికి నీ జీవితంలో చూసి ఆఖరి ఎన్నికలు ఇదే అయి ఉంటుంది, రామకృష్ణ అని కొంచెం కూర్చో, నీకు కొంచెం పుణ్యం ఉంటుంది, ఇలాంటి పిచ్చి పనులు చేయకు లేకపోతే నరకానికి వెళ్తావు అని చెప్పి కూడా విచ్చలవిడిగా నాలికి మడత లేకుండా విర్రవీగిన జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కళ్ళు చూశారు రాష్ట్రంలో. ఇది అసలు ఇతను ఒకప్పుడు మన ముఖ్యమంత్రి అయినా అని చెప్పి సిగ్గేసింది చాలా మందికి ఛానల్ చూస్తుంటే కాదా. ఎలా కండక్ట్ చేసుకోవాలో, తనకి తను ఎలా మాట్లాడాలో, ఒక ప్రెస్ ముందు ఎలా వ్యవహరించాలో, మనకి ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి, ఓటమిలు ఉంటాయి, గెలుపులు ఉంటాయి ఒక పొలిటీషియన్ కింద. కానీ ఒక స్టాండింగ్ సీఎంని ఎలా మాట్లాడాలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తెలీదు, ఆఖరికి ప్రతిపక్ష హోదా లేనప్పుడు కూడా తెలీదు, ముఖ్యమంత్రిగా ఒకసారి పనిచేసినా కూడా తెలీదు. ఏం చేసినా ఈ జగన్మోహన్ రెడ్డికి సంస్కారం అన్న వర్డ్ ఎక్కడ అంటట్లేదు. తప్పేం లేదు నేను అంటుంది ఈరోజు. ఎందుకంటే నిన్న చూస్తున్నప్పుడు ఏం రైట్ ఉంది జగన్మోహన్ రెడ్డికి పిచ్చివాగులు వాగటానికి? నువ్వు ఒంగు జగన్, వయసు ఏంటో తెలిసిపోతుంది ఒక్కసారి కొబ్బరికాయ కొట్టడానికి. చంద్రబాబు నాయుడు గారు మామూలుగానే వంగుతున్నారు కదా. ఇది సామాన్యమైన ప్రజలు అనుకుంటున్న మాట, నేను కాదండి. జగన్మోహన్ రెడ్డి వంగితే వయసు ఏంటో తెలిసిపోతున్న పరిస్థితుల్లో అతను ఉండి ఆఖరి ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు.